అనగనగా వికాస్ నగర్ అనే ఒక మహానగరం. ఆ నగరంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. కానీ వాటన్నింటిలో ఈ కాలేజ్కి యూనివర్సిటీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడ సీటు దొరకడం అంటే ఒక అదృష్టం. అత్యంత ధనవంతులకు మాత్రమే ఆ కాలేజ్ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ కాలేజ్కి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో సిరిపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో వెంకటయ్య అనే ఒక పేద చేనేత కార్మికుడున్నాడు. మగ్గం నేస్తూ బ్రతుకుబండి లాగుతున్న వెంకటయ్యకు ఒకే ఒక్క కూతురు సరస్వతి. సరస్వతికి చిన్నప్పటి నుండి చదువంటే ప్రాణం. ప్రభుత్వ బడిలో చదివిన ఆమె 10వ తరగతి, ఇంటర్మీడియట్ రెండింటిలోనూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించింది. ఆమె కల ఒక్కటే, గొప్ప ఇంజనీర్ అయి తన తండ్రి కష్టాన్ని తీర్చాలి, తన గ్రామానికి పేరు తేవాలి. ఇదిలా ఉండగా సరస్వతికి పట్నంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ వచ్చింది. సరస్వతి ఆనందించింది. అమ్మా సరస్వతి, ఆ పట్నం కాలేజీలో సీట్ వచ్చిందని మురిసిపోతున్నావు గాని అక్కడ మనలాంటి పేదోళ్ళు నెగ్గుకు రాగలరా తల్లి? అక్కడ అంతా కార్లలో తిరిగే కోటీశ్వరుల పిల్లలు ఉంటారంటగా. మన బట్టలు చూసి వాళ్ళు నవ్వరా? నాన్న, చదువుకు పేద ధనిక అనే తేడా ఉండదు. పుస్తకంలో ఉన్న పాఠం అందరికీ ఒక్కటే. నేనక్కడికి వెళ్తుంది బట్టలు చూపించుకోవడానికి కాదు, నా బుర్రలో ఉన్న జ్ఞానాన్ని చూపించడానికి. నాకు స్కాలర్షిప్ వస్తుంది, ఫీజు బాధ లేదు. హాస్టల్ మెస్ బిల్లుకు నువ్వు సాయం చేస్తే చాలు. నన్ను నమ్ము నాన్న, ఎవ్వరి మాటలు నేను పట్టించుకోను. నా గమ్యం మీదే నా చూపుంటుంది. కూతురి ఆత్మవిశ్వాసం చూసి వెంకటయ్య కరిగిపోయాడు. తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి సొమ్ము ఊళ్ళో తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి సరస్వతిని పట్నం బస్ ఎక్కించాడు. కాలేజ్లో అది మొదటి రోజు. గేటు ముందు ఖరీదైన కార్ల రద్దీ. ఆ వాతావరణం చూస్తుంటే అదొక చదువుల గుడిలా కాకుండా ఒక ఫ్యాషన్ ప్రపంచంలా ఉంది. ఆ రద్దీలో ఒక మూలగా ఆటో దిగి, చేతిలో ఒక పాత నల్లని బ్యాగు, ఒంటి మీద సాధారణమైన కాటన్ దుస్తులతో అడుగుపెట్టింది సరస్వతి. ఆమె వేషధారణ అక్కడున్న వాళ్లకి పూర్తి భిన్నంగా ఉంది. కొందరు ఆమెను వింతగా చూశారు, కొందరు నవ్వుకున్నారు. కాని సరస్వతి అవేం పట్టించుకోకుండా నేరుగా నోటీస్ బోర్డు వైపు నడిచింది. అదే సమయంలో లేటెస్ట్ మోడల్ కారొకటి వేగంగా వచ్చి అక్కడ ఆగింది. అందులో నుండి దిగింది సింధూజ. సింధూజ ఆ నగరంలోనే పేరు మోసిన రియల్ ఎస్టేట్ టైకూన్ కూతురు. ఆమె అడుగులో దర్పం, కళ్లలో అహంకారం స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె వేసుకున్న బ్రాండెడ్ బట్టలు, కళ్లజోడు, చేతి గడియారం అన్నీ లక్షలు విలువ చేసేవే. ఆమె కిందకి దిగగానే 4 అమ్మాయిలు ఆమె చుట్టూ చేరారు. సింధూజ కాలేజ్లో అడుగు పెడుతుంటే అందరూ ఆమె వైపే చూస్తున్నారు. అది ఆమెకు ఎంతో ఇష్టం. గాడ్, ఈ ఎండేంటి ఇంత దారుణంగా ఉంది? ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయో లేదో డాడీని అడిగి ముందే కనుక్కోవాల్సింది. అయినా ఈ కాలేజ్లో స్టాండర్డ్స్ బాగుంటాయని వచ్చాను. నా రేంజ్ వాళ్ళెవరైనా ఉంటారో లేదో చూడాలి. మొదటి సంవత్సరం ఎలక్ట్రానిక్స్ క్లాస్ రూమ్. దాదాపు 60 మంది విద్యార్థులున్నారు. సింధూజ ముందు వరుసలో మధ్యలో దర్జాగా కూర్చుంది. సరస్వతి వెనుక వరుసలో కిటికీ పక్కన నిశ్శబ్దంగా కూర్చుంది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫస్ట్ ఇయర్. నేను మీ ఫిజిక్స్ ప్రొఫెసర్ని. ఈరోజు పాఠాలొద్దు, జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ తీసుకుందాం. మీలో ఎవరైనా చెప్పండి, కాంతి అంటే ఏంటి? ఒకరిద్దరు లేచి పుస్తకంలో ఉన్న డెఫినేషన్స్ చెప్పారు. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని కొందరు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని కొందరు చెప్పారు. సింధూజ వంతొచ్చింది. సింధూజ, సార్, లైట్ అంటే బ్రైట్నెస్. మనం అందంగా కనిపించడానికి లైట్ అవసరం. పార్టీల్లో లేజర్ లైట్స్ వాడతాం కదా, అదే లైట్. ఇట్స్ ఆల్ అబౌట్ గ్లామర్ సార్. క్లాస్లో కొందరు నవ్వారు. ప్రొఫెసర్ మూర్తి చిరునవ్వు నవ్వి, కూర్చోమ్మా, నీది చాలా ప్రాక్టికల్ ఆన్సర్ అని వ్యంగ్యంగా అన్నారు. సింధూజ అది పొగడ్తా అనుకుని గర్వంగా కూర్చుంది. ఇంకా ఎవరైనా? వెనుక నుండి సరస్వతి చెయ్యెత్తింది. ఎస్, నువ్వు చెప్పు. సార్, కాంతి అనేది కేవలం శక్తి స్వరూపమే కాదు సార్, అది అంధకారాన్ని పారద్రోలే సాధనం. భౌతిక శాస్త్రం ప్రకారం అది ఫోటాన్ల ప్రవాహం. కానీ జీవితానికి అన్వయిస్తే అది జ్ఞానానికి సంకేతం. సూర్యుడి నుండి వచ్చే కాంతి కిరణం
ఒక మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ జరిపి ఆహారాన్ని సృష్టిస్తుంది. అంటే కాంతి జీవనాధారం సార్. సరస్వతి చెప్పిన ఆన్సర్కి క్లాస్ మొత్తం నిశ్శబ్దమైపోయింది. సరస్వతి చెప్పిన విధానం, ఆమె గొంతులోని లోతు అందరినీ కట్టిపడేసింది. ప్రొఫెసర్ మూర్తి ఆశ్చర్యపోయారు. ఎక్సలెంట్, అద్భుతం. ఇంతవరకు ఏ విద్యార్థి ఇంత లోతుగా విశ్లేషించలేదు. చాలా బాగా చెప్పావు. నీ పేరేంటమ్మా? సరస్వతి సార్. పేరుకు తగ్గట్టే నీలో మంచి జ్ఞానం ఉంది. కీప్ ఇట్ అప్. నువ్వు ఖచ్చితంగా గొప్ప స్థాయికి వెళ్తావు. అందరూ వెనక్కి తిరిగి సరస్వతిని మెచ్చుకోలుగా చూశారు. అది సింధూజకి మంట పుట్టించింది. మొదటి రోజే ఒక పేద అమ్మాయి తనకంటే గొప్పగా ప్రొఫెసర్ మన్ననలు పొందటం ఆమె సహించలేకపోయింది. నా ముందు ఆ చింపిరి పిల్ల ఎంత, దానికి ఎంత సీనుందా అని రగిలిపోయింది. చూసారా దాన్ని? ఓవర్ యాక్షన్. ఏదో పెద్ద ఫిలాసఫీ చెప్పినట్టు బిల్డప్ ఇస్తుంది. తెలుగు మీడియం బ్యాచ్ అనుకుంటా. ఇంగ్లీష్ రాక తెలుగులో కవితలు చెప్తుంది. ప్రొఫెసర్కి కూడా అదే నచ్చినట్టుంది. కానీ ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే క్లాస్ ఉండాలి, మాస్ కాదు. దీని సంగతి నేను చూసుకుంటా. అక్కడి నుండి మొదలైంది వాళ్ళిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. సరస్వతికి సింధూజ అంటే శత్రుభావం లేదు. కానీ సింధూజకి మాత్రం సరస్వతి ఒక కంటగింపుగా మారింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఇంగ్లీష్ ల్యాబ్ క్లాస్. అందులో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద టెస్ట్ ఉంది. అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సింధూజకి ఇది కొట్టిన పిండి. ఆమె కాన్వెంట్లో చదివింది కాబట్టి అనర్గళంగా మాట్లాడింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఇక సరస్వతి వంతొచ్చింది. ఆమె స్టేజ్ మీదకి వెళ్ళింది. ఆమెకి ఇంగ్లీష్ వచ్చు, కానీ సింధూజ అంత స్టైలిష్గా రాదు. ఆమె మాట్లాడుతుంటే గ్రామర్ తప్పులు దొర్లాయి. పదాలు వెతుక్కుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, తన భాష నాకు అర్థం కావట్లేదు. అది ఇంగ్లీషా లేక ఇంకేదైనా కొత్త భాష? పాపం, విలేజ్ నుండి వచ్చింది కదా. ఇంజనీరింగ్ అంటే ఎడ్ల బండి తోలినట్టు అనుకుంటుంది పాపం. ముందు ఇంగ్లీష్ నేర్చుకుని రమ్మనండి సార్. క్లాస్ మొత్తం గొల్లున నవ్వింది. సరస్వతి ముఖం ఎర్రబడిపోయింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె మాట ఆగిపోయింది. తలదించుకుని తన సీటు వైపు వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమెకు చాలా అవమానంగా అనిపించింది. ఆ సాయంత్రం హాస్టల్ గదిలో సరస్వతి ఒంటరిగా కూర్చొని ఏడుస్తోంది. అప్పుడామెకు వాళ్ల నాన్న మాట గుర్తొచ్చింది. ఎవరో ఏదో అన్నారని ఏడవకు తల్లి. నీ బలహీనతని బలంగా మార్చుకో. ఆమె కళ్ళు తుడుచుకుంది. ఆ రోజు రాత్రే లైబ్రరీకి వెళ్లి ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు తెచ్చుకుంది. అద్దం ముందు నిలబడి గంటల తరబడి ప్రాక్టీస్ చేయటం మొదలెట్టింది. మొదటి మిడ్ ఎగ్జామ్స్ వచ్చాయి. సింధూజ తన డబ్బు బలంతో కొంతమంది సీనియర్స్ దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంపాదించింది. నాకన్నీ తెలుసు అనే ధీమాతో పెద్దగా చదువుకోలేదు. సరస్వతి మాత్రం రాత్రింబవళ్లు కష్టపడి చదివింది. ఫలితాలొచ్చాయి. సరస్వతికి అన్ని సబ్జెక్టుల్లో 95% పైనే వచ్చాయి. సింధూజకి మాత్రం కేవలం 60% వచ్చాయి. ప్రొఫెసర్లు క్లాస్ రూంలో సరస్వతిని ప్రత్యేకంగా అభినందించారు. చూసారా, బ్యాక్గ్రౌండ్ ముఖ్యం కాదు, హార్డ్ వర్క్ ముఖ్యం. సరస్వతి ఇంగ్లీష్ మీడియం కాకపోయినా సబ్జెక్ట్ నాలెడ్జ్ తో టాపర్ గా నిలిచింది. సింధూజ, నువ్వు క్లాస్లో యాక్టివ్గా ఉంటావు గానీ పేపర్ మీద ఆ మ్యాటర్ కనిపించట్లేదు. సరస్వతిని చూసి నేర్చుకో. ఈ మాట సింధూజకి పుండు మీద కారం జల్లినట్టయింది. నన్ను ఆ సరస్వతిని చూసి నేర్చుకోమంటారా? నన్ను అవమానిస్తారా అని పగ పెంచుకుంది. ఈ సరస్వతిని ఇలా వదిలేస్తే నా నెత్తి మీదకెక్కుతుందే. నెక్స్ట్ వీక్ జరిగే టెక్ ఫెస్ట్ లో దాని పని పట్టాలి. దాన్ని కాలేజ్లో తలెత్తుకోకుండా చెయ్యాలి. టెక్ ఫెస్ట్ రాని వచ్చింది. కాలేజ్లో పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. సరస్వతి చాలా తక్కువ ఖర్చుతో వ్యవసాయానికి ఉపయోగపడే ఒక ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ను తయారు చేసింది. అది ఒక చిన్న రోబోట్ లాంటిది. ఎగ్జిబిషన్ మొదలయ్యే గంట ముందు సరస్వతి లంచ్ చేయడానికి వెళ్ళింది. అదే అదనుగా చూసి సింధూజ తన స్నేహితురాళ్లతో కలిసి సరస్వతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళింది. ఇదేనా అది చేసిన గొప్ప ప్రాజెక్ట్? దీని వైర్లు పీకేయండి, ఆ బ్యాటరీ కనెక్షన్ విరగ్గొట్టండి. జడ్జిలు వచ్చేసరికి ఇది పని చెయ్యకూడదు.
వాళ్ళు ఆ ప్రాజెక్ట్లోని ముఖ్యమైన సర్క్యూట్లని పాడు చేసి ఏమీ ఎరగనట్టు అక్కడి నుండి వెళ్ళిపోయారు. సరస్వతి తిరిగొచ్చి చూసేసరికి తన ప్రాజెక్ట్ చిందరవందరగా పడుంది. వైర్లు తెగిపోయున్నాయి. ఆమె గుండాగినంత పనైంది. మరో అరగంటలో జడ్జిలు వస్తారు. ఇప్పుడేం చెయ్యాలి? ఏడవడానికి కూడా సమయం లేదు. తనలో తాను, ఇది ఖచ్చితంగా సింధూజ పనే. కానీ ఇప్పుడు నిరూపించడం వల్ల లాభం లేదు. నా ప్రాజెక్ట్ నిలబడాలి. నాన్న కష్టం వృధాగా పోకూడదు. సరస్వతిలో ఉన్న ఇంజనీర్ నిద్రలేచింది. ఆమె తన దగ్గరున్న స్పేర్ వైర్లు, చిన్న టేప్ ముక్కలు, పిన్నులు తీసుకుంది. తెగిపోయిన సర్క్యూట్ని మళ్లీ అతికించడానికి సాల్డరింగ్ గన్ లేదు. అప్పుడు ఆమె తన జుట్టుకి పెట్టుకునే హెయిర్ పిన్ తీసుకుని దాన్ని కొవ్వొత్తితో వేడి చేసి సాల్డరింగ్ రాడ్లాగా వాడి వైర్లు అతికించింది. అద్భుతమైన సమయస్ఫూర్తితో 20 నిమిషాల్లో ప్రాజెక్ట్ని మళ్లీ పనిచేసేలా చేసింది. జడ్జిలు వచ్చారు. వాళ్లలో ఐఐటి ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. సింధూజ దూరంగా నిలబడి సరస్వతి ప్రాజెక్ట్ పని చెయ్యదని నవ్వుకుంటూ చూస్తున్నారు. ఓకే సరస్వతి, నీ ప్రాజెక్ట్ ఏంటి? డెమో చూపించు. సరస్వతి స్విచ్ ఆన్ చేసింది. మోటార్ రన్ అయింది. సెన్సార్లు పనిచేశాయి. నీళ్లు ఖచ్చితంగా మొక్కలకి అందాయి. ప్రాజెక్ట్ సక్సెస్. వావ్, చాలా సింపుల్ గా ఎఫెక్టివ్ గా ఉంది. కానీ ఇక్కడ వైర్లు ఇలా టేప్ వేసున్నాయేంటి? సింధూజ వైపు ఒకసారి చూసి సరస్వతి చిరునవ్వుతో, సార్, వచ్చేటప్పుడు చిన్న ప్రమాదం జరిగింది. కానీ రియల్ లైఫ్లో సమస్యలొస్తే ఆగిపోకూడదు కదా సార్. అందుకే ఉన్న వాటితోనే రిపేర్ చేశాను. ఎక్సలెంట్. నీ ప్రాజెక్ట్ కంటే నీ యాటిట్యూడ్ మాకు బాగా నచ్చింది. యు ఆర్ ద విన్నర్. అనౌన్స్మెంట్ రాగానే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సరస్వతికి బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డు వచ్చింది. సింధూజ మొహం మాడిపోయింది. తను తీసిన గోతిలో తనే పడ్డట్టయింది. తన కుట్ర వల్ల సరస్వతికి మరింత మంచి పేరొచ్చింది. అలా మొదటి సంవత్సరం చివరికొచ్చింది. ఫైనల్ ఎగ్జామ్స్ జరిగాయి. సరస్వతి రాత్రింబవళ్ళు చదివింది. సింధూజ మాత్రం సరస్వతి మీద ద్వేషంతో చదువుని పక్కన పెట్టింది. ఫలితాల రోజు కాలేజ్ నోటీస్ బోర్డు దగ్గర విద్యార్థులు ఎగబడుతున్నారు. సరస్వతి వెళ్లి చూసింది. తన పేరు అందరికంటే పైనుంది. 9.8 పాయింట్స్. ఫస్ట్ ర్యాంక్. సింధూజ తన రిజల్ట్ చూసుకుంది. ఆమె చాలా సబ్జెక్ట్స్లో బార్డర్ పాస్ అయింది. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యే పరిస్థితి నుండి త్రుటిలో తప్పించుకుంది. ఆమె ర్యాంక్ ఎక్కడో అట్టడుగునుంది. అందరూ సరస్వతిని చుట్టుముట్టి కంగ్రాట్స్ చెప్తున్నారు. సింధూజ ఒంటరిగా అవమానంతో అక్కడి నుండి వెళ్లిపోబోతుంటే సరస్వతి ఆమెను పిలిచింది. సింధూజా! సింధూజ ఆగిపోయింది. వెనక్కి తిరగలేదు. థ్యాంక్స్ సింధూజా. ఎందుకు? ఎగతాళి చేయడానికా? కాదు, నిజంగానే. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకపోతే నాలో ఇంత పట్టుదలొచ్చేది కాదు. నువ్వు నా ఇంగ్లీష్ని ఎగతాళి చేశావు కాబట్టే నేను నేర్చుకున్నాను. నువ్వు నా ప్రాజెక్ట్ని పాడు చేశావు కాబట్టే నేను రిపేర్ చేయటం నేర్చుకున్నాను. నా గెలుపులో సగం క్రెడిట్ నీదే. మనం స్నేహితులం ఎందుకు కాకూడదు? సరస్వతి మాటలకు సింధూజలో మాట రాలేదు. ఆమెలో మొదటిసారి తన ప్రవర్తన పట్ల సందేహం కలిగింది. కాని అహంకారం ఆమెను ఓటమిని ఒప్పుకోనివ్వలేదు. ఈ ఒక్క గెలుపుతో మురిసిపోకు సరస్వతి. ఇది కేవలం ఫస్ట్ ఇయర్ మాత్రమే. ఇంకా 3 ఏళ్లున్నాయి. ఇంకా ఆట అయిపోలేదు. నెక్స్ట్ టైం నేను నిన్ను దాటుతాను, గుర్తుపెట్టుకో. సింధూజ విసురుగా తన కారు వైపు వెళ్లిపోయింది. సరస్వతి చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ నిలబడిపోయింది. ఆమెకు తెలుసు, సింధూజ తనని శత్రువుగా చూస్తున్నా ఆ పోటీతత్వం ఇద్దరికీ మంచే చేస్తుందని. సరస్వతి ఆనందంగా తన నాన్నకి ఫోన్ చేసింది. నాన్నా, నేను గెలిచాను అని చెప్తుంటే ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. మొదటి సంవత్సరం ఫలితాలు వచ్చిన తరువాత కాలేజ్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సింధూజ వెనుక తిరిగిన విద్యార్థులు ఇప్పుడు సరస్వతి వైపు గౌరవంగా చూడటం మొదలెట్టారు. సింధూజకు ఇది మింగుడు పడలేదు. తన ఫెయిల్యూర్ని, సరస్వతి సక్సెస్ని పోల్చుకుంటూ తండ్రి దగ్గర చివాట్లు తినటం ఆమె అహంకారాన్ని దెబ్బతీసింది. కానీ ఆమెలో ఒక చిన్న భయం మొదలైంది. సరస్వతిని ఢీకొట్టాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు, సబ్జెక్టు కూడా ఉండాలని. ఆ నిజం ఆమెకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. 2వ సంవత్సరం మొదలైంది.
ప్రిన్సిపల్ గదిలో ఒక ముఖ్యమైన సమావేశం జరుగుతుంది. మన కాలేజ్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఢిల్లీలో జరిగే నేషనల్ లెవెల్ ఇన్నోవేషన్ హ్యాకథాన్లో పాల్గొనడానికి మన కాలేజ్ నుండి 2 ఎంపిక చేయాలి. ఒకరు అకాడమిక్ టాపర్ సరస్వతి, రెండవది టెక్నికల్ రిసోర్సెస్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్న సింధూజ. ఈ వార్త వినగానే సింధూజ, సరస్వతి ఇద్దరూ షాక్ అయ్యారు. ఒకరంటే ఒకరికి పడని వాళ్ళు ఇప్పుడు ఒకే టీంగా ఢిల్లీ వెళ్ళాలి, కలిసి ప్రాజెక్ట్ చెయ్యాలి. సార్, ఇంకెవరూ లేరా? నేనీమెతో కలిసి ట్రావెల్ చేయాలా? మా థాట్ ప్రాసెస్ అసలు మ్యాచే అవదు. అవును సార్, సింధుజ నాతో సరిగ్గా మాట్లాడదు. సింధూజ, ఇది కాలేజ్ పరువుకు సంబంధించిన విషయం. సరస్వతి దగ్గర టెక్నికల్ ఐడియా ఉంది, నీ దగ్గర దాన్ని మార్కెట్ చేసే కమ్యూనికేషన్ స్కిల్ ఉంది. మీరిద్దరూ కలిస్తేనే మనం గెలుస్తాం. ఇది నా ఆర్డర్. గత్యంతరం లేక ఇద్దరూ ఒప్పుకున్నారు. రైలు ప్రయాణం మొదలైంది. కాలేజ్ వాళ్ళు ఇద్దరికీ కలిపి టికెట్ బుక్ చేశారు. సింధూజ ముఖం తిప్పుకొని కిటికీ వైపు చూస్తోంది. సరస్వతి తన పుస్తకమేదో చదువుకుంటుంది. ఛీ, ఫ్లైట్లో వెళ్దామంటే డాడ్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ 3rd క్లాస్ ట్రైన్లో, అది నీతో కలిసి వెళ్లాల్సొస్తుంది. నా కర్మ. రైలు ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుంది సింధుజ. అది ఏ క్లాస్ అయినా సరే. మనం ఇన్నోవేషన్ హ్యాకథాన్ గెలవడానికి వెళ్తున్నాం, దర్జా చూపించుకోవడానికి కాదు. ఆపుతావా నీ ఫిలాసఫీ? నీకలవాటేమో ఇలా ఇరుక్కొని ప్రయాణించటం. నాకు కాదు. రాత్రయింది. సింధుజకి ఆకలేస్తోంది. కానీ రైలు ప్యాంట్రీ కార్లో ఫుడ్ అయిపోయింది. స్టేషన్లో దిగి కొనుక్కుందామంటే భయం. ఆమె కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సరస్వతి అది గమనించింది. తన బ్యాగ్లో నుండి ఒక బాక్స్ తీసింది. సింధుజ, ఇది మా నాన్న స్వయంగా చేసిన పులిహోర. చాలా బాగుంటుంది. మొహమాటం లేకుండా తిను. ఆకలి కోపాన్ని పెంచుతుంది తప్ప తగ్గించదు. సింధూజ మొదట నిరాకరించాలని చూసింది. కానీ ఆకలి తట్టుకోలేక బాక్స్ తీసుకుంది. థ్యాంక్స్. ఇది నేను నిన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసినట్టు కాదు, జస్ట్ ఆకలేస్తుందంతే. సరేలే, శత్రువులైనా సరే కడుపు నిండాకే యుద్ధం చెయ్యాలి. సింధుజ తినటం మొదలెట్టింది. ఆ రుచి ఆమెకు అమృతంలా అనిపించింది. 5 స్టార్ హోటల్లో దొరకని ఒక కమ్మదనం అందులో ఉంది. తిన్న తర్వాత ఆమెకు తెలియకుండానే బావుంది అని చెప్పింది. ఆ రాత్రి వాళ్ల మధ్య దూరం కొంచెం తగ్గింది. ఢిల్లీ చేరుకున్నారు. హ్యాకథాన్ వేదిక చాలా గొప్పగా ఉంది. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీల నుండి విద్యార్థులొచ్చారు. మన సరస్వతి, సింధుజలకు ఒక సమస్య ఎదురైంది. వాళ్లు తయారు చేయాల్సిన ప్రాజెక్టుకి సంబంధించిన ఒక ముఖ్యమైన సాఫ్ట్వేర్ సింధుజ ల్యాప్టాప్లో ఉంది. కానీ తీరా ఆన్ చేసేసరికి ల్యాప్టాప్ క్రాష్ అయింది. ఓ మై గాడ్, ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు. డాడ్కి కాల్ చేయాలి, ఆయన కొత్త ధరించేస్తారు. సింధుజ వాళ్ళ నాన్నకి కాల్ చేసింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి సమస్య వినకుండానే అరవటం మొదలెట్టారు. మళ్ళీ సమస్యనా? ఫస్ట్ ఇయర్లో పరువు తీస్తావు, ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా నా పరువు తీస్తావా? ల్యాప్టాప్ ఆడవటం నీ నిర్లక్ష్యం. ఈసారి గెలవకపోతే ఇంటికి రావద్దు. సింధుజ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె చేతులు వనకటం మొదలైంది. ఒక పక్క ల్యాప్టాప్ లేదు, మరో పక్క తండ్రి ఒత్తిడి. ఐఎమ్ ఎ లూజర్ అని గొనుగుతుంది. ఇదంతా సరస్వతి గమనించింది. సింధుజ, ఏంటిది? చిన్నదానికే భయపడితే ఎలా? నీకు తెలీదు సరస్వతి, మా నాన్నకి గెలుపు తప్ప ఇంకేం అవసరం లేదు. నేను గెలవకపోతే ఆయన నన్ను కూతురుగా కూడా చూడరు. నా దగ్గర డబ్బుంది, కానీ ప్రశాంతత లేదు. నువ్వు అదృష్టవంతురాలివి. మీ నాన్న నిన్ను నమ్ముతారు. మా నాన్న నా గెలుపుని మాత్రమే నమ్ముతారు. సింధుజలోని ఆ బలహీన క్షణం సరస్వతికి ఆమె పట్ల ఉన్న కోపాన్ని పోగొట్టింది. ఆమెలో కూడా ఒక సామాన్యమైన ప్రేమ కోసం పరితపించే అమ్మాయి ఉందని సరస్వతికి అర్థమైంది. సింధుజ, కళ్ళు తుడుచుకో. ల్యాప్టాప్ లేకపోతే పోయింది. ఇక్కడ సైబర్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్దాం. మన కోడ్ని క్లౌడ్ నుండి రికవర్ చేద్దాం. నీకు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి, నాకు కోడింగ్ వచ్చు. మనిద్దరం కలిస్తే ఏ ల్యాప్టాప్ లేకుండానే గెలవగలం. నన్ను నమ్ము. నిజంగానా? మనం చెయ్యగలమా? మనిద్దరం చెయ్యగలం. పద.
ఆ మాట సింధుజకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఇద్దరూ కలిసి సైబర్ సెంటర్కి వెళ్లారు. సరస్వతి వేగంగా కోడ్ రికవర్ చేసింది. సింధుజ స్లైడ్స్ ప్రిపేర్ చేసింది. ఆ రాత్రంతా ఇద్దరూ నిద్రపోలేదు. కలిసి పనిచేశారు. సింధుజకి ఏదైనా సందేహం వస్తే సరస్వతి ఓపికగా వివరించింది. సరస్వతికి ఇంగ్లీష్లో ఏదైనా పదం తట్టకపోతే సింధుజ సాయం చేసింది. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు. సరస్వతి, ఐఎమ్ సారీ. దేనికి? ఫస్ట్ ఇయర్లో ల్యాబ్ ఎగ్జామ్స్లో సిస్టమ్ ఆపేసింది నేనే. ప్రెజెంటేషన్ రోజు పెన్ డ్రైవ్ మార్చేసింది కూడా నేనే. నన్ను క్షమించు. నిన్ను చూస్తే అసూయగా ఉండేది. కానీ ఈరోజు అర్థమైంది, నీ దగ్గరున్నది కేవలం తెలివి కాదు, మంచి మనసు కూడా అని. పోనీలే సింధుజా, ఆ కష్టాలే నన్ను స్ట్రాంగ్గా మార్చాయి. గతం గతః. ఇప్పుడు మనం ఒక టీం. రేపు మనం గెలవాలి. మీ నాన్న కోరిక కోసం కాదు, మన ఆత్మవిశ్వాసం కోసం. మరుసటి రోజు ప్రెజెంటేషన్. జడ్జిల ముందు సింధుజ అద్భుతంగా మాట్లాడింది. సరస్వతి టెక్నికల్ ప్రశ్నలకు సమాధానం చెప్పింది. వాళ్ళిద్దరి సమన్వయం చూసి అందరూ మెచ్చుకున్నారు. ఫలితాలొచ్చాయి. వాళ్లకి ఫస్ట్ ప్రైజ్ రాలేదు, కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైన బెస్ట్ ఇన్నోవేటివ్ ఐడియా అవార్డు వచ్చింది. ఇది ఫస్ట్ ప్రైజ్ కంటే గొప్పది. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ వాళ్ల ఐడియాను స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. సింధుజ ఆనందానికి అవధులు లేవు. థ్యాంక్ యూ సరస్వతి, నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్నో. కాలేజ్కి తిరిగొచ్చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. బస్సు దిగగానే సింధుజ సరస్వతి బ్యాగును కూడా తనే మోసింది. క్యాంటీన్లో ఇద్దరూ కలిసి కూర్చుని తినటం చూసి స్టూడెంట్స్, లెక్చరర్స్ షాక్ అయిపోయారు. నిప్పు నీరు కలిసాయనుకున్నారు. 2 నెలలు వాళ్ల స్నేహం చాలా గొప్పగా సాగింది. సింధుజకి చదువు మీద ఆసక్తి పెరిగింది. సరస్వతికి ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అయితే అసలైన మలుపు ఇక్కడే మొదలైంది. వాళ్ళు ఢిల్లీలో గెలుచుకున్న ప్రాజెక్టు పేరు స్మార్ట్ అగ్రిటెక్. ఒక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. దానికోసం పేటెంట్ హక్కులు తీసుకోవాల్సింది. ఒకరోజు సింధుజ వాళ్ల నాన్న కాలేజ్కొచ్చారు. ఆయన నేరుగా ప్రిన్సిపల్ రూమ్కెళ్లారు. సింధుజని, సరస్వతిని పిలిపించారు. కంగ్రాచ్యులేషన్స్ గర్ల్స్, మీ ప్రాజెక్ట్ చాలా బాగుంది. నా కంపెనీ ద్వారా దీన్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్తాను. పేపర్స్ రెడీ చేశాను, సంతకాలు పెట్టండి. సరస్వతి ఆనందంగా పేపర్స్ తీసుకుంది. కాని చదువుతుంటే ఆమె ముఖం మారిపోయింది. అందులో ఇన్వెంటర్ పేరు దగ్గర కేవలం సింధుజ పేరు మాత్రమే ఉంది. సరస్వతి పేరు అసిస్టెంట్ లేదా సహాయకురాలు అని చిన్నగా ఉంది. సార్, ఇందులో నా పేరు మెయిన్ ఇన్వెంటర్గా లేదు. ఈ ఐడియా నాది, కోడింగ్ నాది. సింధుజ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఇద్దరి పేర్లు సమానంగా ఉండాలి కదా. చూడమ్మాయి, నీకు కావలసింది డబ్బు. మీ నాన్న అప్పుల్లో ఉన్నాడని నాకు తెలుసు. ఇదిగో 5 లక్షల చెక్. ఇది తీసుకొని ఈ ప్రాజెక్ట్ సింధుజదే అని సంతకం పెట్టు. నీకు కావలసిన గుర్తింపు కంటే నీకు అవసరమైన డబ్బిస్తున్నాను. ప్రాక్టికల్గా ఆలోచించు. సింధుజ, మీ నాన్నేమంటున్నారు? ఇది మనిద్దరి ప్రాజెక్ట్ కదా. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? చెప్పు మీ నాన్నకి. సింధుజ తలదించుకుంది. ఆమెకి ఒక పక్క స్నేహం, మరో పక్క తండ్రి భయం. నిన్న రాత్రే తండ్రి వార్నింగ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టు నీ పేరు మీద వస్తేనే నీకు ఆస్తిలో వాటా ఉంటుంది, లేకపోతే నిన్ను విదేశాలకు పంపించేస్తాను అని. సరస్వతి, డాడ్ చెప్పింది నిజమే కదా. ఈ ప్రాజెక్టుకి కావలసిన ల్యాప్టాప్ నాది. మనం ఢిల్లీ వెళ్ళిన ఖర్చులు మావి. నువ్వు ఐడియా ఇచ్చావు, నేను దానికి వాల్యూ ఇచ్చాను. నీకు డబ్బు అవసరం, నాకు పేరవసరం. ఇందులో తప్పేముంది? తీసుకో. సరస్వతికి భూమి కంపించినంత పనైంది. తను నమ్మిన స్నేహితురాలు కేవలం పేరు కోసం తన ఆత్మ గౌరవాన్ని ఇంత చవకగా వెలకడుతుందా? సింధుజా, ఆ రోజు రైల్లో నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నేను నీ దగ్గర డబ్బు తీసుకోలేదు. నా ప్రేమని పంచాను. ఢిల్లీలో నువ్వు భయపడినప్పుడు నేను బేరమాడలేదు. ధైర్యాన్నిచ్చాను. స్నేహం అనుకున్నాను.
కానీ నువ్వు దాన్ని కూడా వ్యాపారం చేసావు. మీ నాన్నకి చెప్పు, నా ఐడియాని కొనుక్కోవచ్చేమో గాని నా తెలివిని కొనలేరని. ఈ ప్రాజెక్ట్ మీరే ఉంచుకోండి. పేదవాళ్లకి డబ్బు అవసరమే, కానీ ఆత్మగౌరవం చంపుకునేంత కాదు. సరస్వతి ఆ గది నుండి విసురుగా బయటికెళ్ళిపోయింది. సింధూజ తండ్రి ఫూలిష్ గర్ల్ అని నవ్వాడు. కాని సింధూజ మనస్సులో ఏదో గుచ్చుకుంది. కాని బయట కనలేకపోయింది. మరుసటి రోజు నుండి కాలేజ్లో యుద్ధం మళ్లీ మొదలైంది. కాని ఈసారి అది పాత శత్రుత్వం కాదు, నమ్మక ద్రోహంతో కూడిన వైరం. సింధూజ తన తండ్రి ప్రభావంతో ఆ ప్రాజెక్టుని తన పేరుతో పబ్లిష్ చేసింది. పేపర్లలో ఫోటోలొచ్చాయి. కాలేజ్లో అందరూ సింధూజని పొగుడుతున్నారు. సరస్వతిని అందరూ అసిస్టెంట్గానే చూస్తున్నారు. చూసావా సరస్వతి, లోకం గెలిచిన వాళ్నే గుర్తిస్తుంది, కష్టపడ్డవాళ్లని కాదు. ఇప్పుడు నేను స్టార్ని, నువ్వింకా ఆ చివరి బెంచ్ స్టూడెంట్వే. నువ్వు గెలిచావనుకుంటున్నావు సింధుజ, కానీ నువ్వు దొంగిలించిన ఐడియా నీకు తాత్కాలికమైన పేరునే ఇస్తుంది. ఆ ప్రాజెక్ట్లో రేపేదైనా సమస్య వస్తే దాన్ని సరిచేసే తెలివి నీ దగ్గరుందా? అది నా మెదడులో ఉంది. నువ్వు బిల్డింగ్ కట్టుకున్నావు, కానీ పునాది నా దగ్గరే ఉంది. వేచి చూడు, ఈ యుద్ధం ఇక్కడితో అయిపోలేదు. సరస్వతి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయింది. సింధూజకి వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే ఆ ప్రాజెక్టుకి రేపు పెద్ద డెమో ఉంది. అందులో టెక్నికల్గా ఏదైనా సమస్య వస్తే సింధూజకి ఏమీ తెలీదు. 2వ సంవత్సరం చివర్లో సింధూజ చేసిన నమ్మక ద్రోహం సరస్వతిని తీవ్రంగా గాయపరిచింది. వాళ్ళిద్దరి మధ్య మొలకెత్తిన ఆ కొద్దిపాటి స్నేహం పేటెంట్ దొంగతనమనే మంటలో పూర్తిగా బూడిదైపోయింది. సరస్వతి విసిరిన సవాలు సింధూజకి నిద్రలేని రాత్రులు మిగిల్చింది. 3వ సంవత్సరం ప్రారంభమైంది. కాలేజీ వాతావరణం వేడిగా ఉంది. అందరి దృష్టి ఈ 2 టాపర్ల మీదే ఉంది. సింధూజ ఇప్పుడు స్మార్ట్ అగ్రిటెక్ ప్రాజెక్టుకు అధికారిక సృష్టికర్త. ఆమె తండ్రి పలుకుబడితో ఆ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. మీడియా ఇంటర్వ్యూలు, అవార్డులు అన్నీ సింధూజ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. కానీ ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆమె ముఖంలో గెలుపు కంటే భయమే ఎక్కువగా కనిపించేది. ఒకరోజు కాలేజీ ఆడిటోరియంలో ఆ ప్రాజెక్టుని కొనుగోలు చేయబోయే మల్టీనేషనల్ కంపెనీ ప్రతినిధుల ముందు సింధూజ ప్రెజెంటేషన్ ఇస్తోంది. ప్రిన్సిపల్, ప్రొఫెసర్లు, విద్యార్థులందరూ అక్కడే ఉన్నారు. సరస్వతి కూడా చివరి వరుసలో నిశ్శబ్దంగా కూర్చుంది. సింధూజ, ఈ ఆల్గరిథం పొలంలోని తేమను బట్టి నీటిని ఆదా చేస్తూ రైతులకి లాభాన్ని చేకూరుస్తుంది. ఇది వ్యవసాయ రంగంలో ఒక విప్లవం. ప్రెజెంటేషన్ ముగిసింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఎంఎన్సి ప్రతినిధి లేచి నిలబడ్డాడు. మిస్ సింధూజ, ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి. కానీ నాకు ఒక టెక్నికల్ డౌట్ వచ్చింది. అడగండి సార్. మీరు చెప్పిన మోడల్ 100 ఎకరాల పొలానికి బాగానే పనిచేస్తుంది. కానీ మా కంపెనీ దీన్ని 10 లక్షల మంది రైతులకు ఒకేసారి అందించాలనుకుంటుంది. ఇంత భారీ డేటాను మీ సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? మీ సర్వర్ ఆర్కిటెక్చర్ ఏంటి? స్కేలబిలిటీ గురించి మీ ప్లాన్ ఏంటి? ఆ ఒక్క ప్రశ్నకు సింధూజ ముఖం పాలిపోయింది. స్కేలబిలిటీ గురించి సరస్వతితో ఆమె ఎప్పుడూ చర్చించలేదు. కోడింగ్ మొత్తం సరస్వతి చూసుకుంది కాబట్టి ఆ లోతులు సింధూజకి తెలియవు. సార్, అది మేమింకా ఫేజ్ 2లో దాని గురించి ఆలోచిస్తున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. వర్కింగ్ ఆన్ ఇట్ ఐడియా బాగుంది, కానీ టెక్నికల్ డెప్త్ లేనట్టుంది. సింధూజ తండ్రి ముఖం కోపంతో ఎర్రబడింది. ప్రిన్సిపల్ తలదించుకున్నాడు. ఆడిటోరియంలో నిశ్శబ్దం. సరిగ్గా అప్పుడు చివరి వరుస నుండి ఒక గొంతు వినిపించింది. ఎక్స్క్యూజ్ మీ సార్, బహుశా సింధూజ గారు చెప్పాలనుకున్నది ఆ సమస్యని పరిష్కరించడానికి మనం కన్సిస్టెంట్ హ్యాషింగ్తో కూడిన డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ వాడాలి. రైతుల డేటాను జియోగ్రాఫికల్ లొకేషన్ని బట్టి షార్డింగ్ చేస్తే లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు 10 లక్షల మంది కాదు, 1 కోటి మంది వాడినా సర్వర్ క్రాష్ అవ్వదు. ఆ సమాధానానికి మిస్టర్ శర్మ కళ్ళు మెరిశాయి.
ఆయన ఆశ్చర్యంగా సరస్వతి వైపు చూశారు. అద్భుతం, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఎక్కడున్నావు? నేను ఈ ప్రాజెక్టుకు పునాదిని సార్, కానీ నా పేరెక్కడా కనిపించదు. ఆ మాటతో ఆడిటోరియం మొత్తం గొల్లుమంది. సింధూజ అవమానంతో రగిలిపోయింది. తన పరువు మొత్తం ఒకే ఒక్క సమాధానంతో సరస్వతి తీసేసింది. సింధూజ తండ్రి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం సింధూజ సరస్వతిని హాస్టల్ బయట ఆపింది. ఎంత ధైర్యం నీకు? నన్నందరి ముందు అవమానిస్తావా? నీకు డబ్బిచ్చాను కదా. నేను డబ్బు తీసుకోలేదు. నా జ్ఞానాన్ని నువ్వు దొంగిలించావు. ఆ రోజు ఆ జ్ఞానం లేక నువ్వు ఎలా నిలబడ్డావో అందరూ చూశారు. ఇది ఆరంభం మాత్రమే సింధుజ. నా దగ్గర నుండి నువ్వు ఐడియా దొంగిలించావు, కానీ నా జ్ఞానాన్ని దొంగిలించలేకపోయావు. ఓహో, అలాగా? సరే, చూద్దాం. ఈ 3వ సంవత్సరంలో నీకంటే ఎక్కువ మార్కులు, నీకంటే గొప్ప ప్రాజెక్ట్ నేను చేసి చూపిస్తాను. నా డబ్బుతో, నా పట్టుదలతో నిన్నోడిస్తాను. ఇది నా ఛాలెంజ్. నీ పోటీ నాతో కాదు సింధుజ, నీ అజ్ఞానంతో. నా పోటీ నీ డబ్బుతో కాదు, నా పేదరికంతో. చూద్దాం ఎవరు గెలుస్తారో. అక్కడి నుండి వాళ్ల మధ్య అసలైన యుద్ధం మొదలైంది. ఒకరిని మించొకరు నెగ్గాలని ప్రయత్నించారు. సింధుజ తన అహంకారాన్ని పక్కన పెట్టి కష్టపడి చదవటం మొదలెట్టింది. తన డబ్బుతో బెస్ట్ ట్యూటర్లను పెట్టుకుంది. రాత్రింబవళ్లు కష్టపడింది. సరస్వతిని ఓడించాలన్న కసి ఆమెను ఒక బెటర్ స్టూడెంట్గా మార్చింది. మరోవైపు సరస్వతి ఆ ద్రోహాన్ని మరచిపోవడానికి తన పూర్తి శక్తిని కొత్త ప్రాజెక్టు మీద పెట్టింది. ఆమె ఈసారి తన ఊరిలోని చేనేత కార్మికుల కోసం ఒక AI పవర్డ్ డిజైన్ సాఫ్ట్వేర్ తయారు చేయటం మొదలెట్టింది. పాత డిజైన్లని మెరుగుపరిచి కొత్త మార్కెట్ సృష్టించటం దాని లక్ష్యం. వాళ్ల మధ్య దూరం పెరిగింది. ల్యాబ్లో ఎదురుపడితే నిప్పులు చెరిగేలా చూసుకునేవాళ్లు. క్లాస్లో ఒకరు ప్రశ్న అడిగితే మరొకరు దానికి పోటీగా సమాధానం చెప్పేవాళ్లు. కాలేజ్ మొత్తం ఈ ఇద్దరి పోటీని ఆసక్తిగా గమనించసాగింది. ఇక వాళ్లు చివరి సంవత్సరంలోకి అడుగుపెట్టారు. క్యాంపస్ ప్లేస్మెంట్ సమయం. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ గ్లోబ్ టెక్ రిక్రూట్మెంట్ కోసం వచ్చింది. వాళ్ల ఆఫర్ సంవత్సరానికి ₹1 కోటి జీతం. కానీ వాళ్లు పెట్టే ఫైనల్ టెస్ట్ చాలా కఠినమైనది. ఫైనల్ రౌండ్కు 4 ఎంపికయ్యారు, కానీ మాకు కావాల్సింది 2. చివరి పరీక్ష 24 గంటల కోడింగ్ డ్యూయల్. మేమిచ్చే ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. మేమిద్దరిద్దరి చొప్పున 2 టీంలని కేటాయిస్తాం. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీం A అజయ్ మరియు కిరణ్, టీం B సరస్వతి మరియు సింధుజ. ఆ పేర్లు వినగానే ఆడిటోరియం మొత్తం నిశ్శబ్దం. సరస్వతి, సింధుజ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇది విధి ఆడిన వింత నాటకం. ఇంపాసిబుల్. నేనీమెతో కలిసి పని చెయ్యను. నాక్కూడా ఇష్టం లేదు. నన్ను వేరే టీంలో వెయ్యండి. నో ఆప్షన్స్. రియల్ వరల్డ్లో మీకు నచ్చిన వాళ్లతోనే పనిచేయడం కుదరదు కదా. నచ్చని వాళ్లతో కలిసి పనిచేసి గెలవటమే అసలైన టాలెంట్. మీకు గానీ ఇష్టం లేకపోతే ఇద్దరూ ఇప్పుడే పోటీ నుండి తప్పుకోవచ్చు. ₹1 కోటి ఆఫర్. తప్పుకోవడానికి ఇద్దరికీ మనసు రాలేదు. అయిష్టంగానే వాళ్ళిద్దరినీ ఒక పెద్ద గ్లాస్ క్యాబిన్లో ఉంచి 24 గంటల టైమర్ మొదలెట్టారు. సమస్య చాలా క్లిష్టంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేని చోట అత్యవసర వైద్య సహాయం అందించడానికి ఒక ఆఫ్లైన్ నెట్వర్క్ సిస్టమ్ని కనుక్కోవాలి. మొదటి గంట ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. నాకు UI డిజైన్ చేయడం వచ్చు. నేనది చేస్తాను. నువ్వు నీకు నచ్చింది చెయ్యి. ఇది డిజైన్ల పోటీ కాదు. కోర్ లాజిక్ లేనిదే UI ఏం చేసుకుంటాం? ముందు ఆఫ్లైన్లో డేటా ఎలా పంపాలో ఆలోచించాలి. ఓహో, నువ్వు మేధావివి కదా, నువ్వే ఆలోచించు. సమయం గడుస్తుంది. 4 గంటలు గడిచాయి. వాళ్ళిద్దరూ ఇంకా మొదలు పెట్టలేదు. పక్క టీం అప్పుడే సగం పూర్తి చేసింది. చూడు, వాళ్ళు చేస్తున్నారు. మనం ఇలాగే గొడవ పడితే ఇద్దరం ఓడిపోతాం. ఓడిపోతే ఓడిపోయాం, కానీ ఒక దొంగతో కలిసి పనిచేసి గెలవాల్సిన కర్మ నాకు లేదు. ఆ మాట సింధుజని గుచ్చుకుంది.
సరిగ్గా అదే సమయానికి సరస్వతి ఫోన్ వైబ్రేట్ అయింది. ఆమె ఫోన్ తీసి చూసింది. హలో మావయ్య, నాన్నెలా ఉన్నాడు? అమ్మా సరస్వతి, వెంకటయ్య గారికి సడన్ గా గుండెపోటు వచ్చిందమ్మా. ఇక్కడ హాస్పిటల్లో చేర్చాం. వాళ్ళు అర్జెంటుగా పట్నం తీసుకెళ్లి ఆపరేషన్ చేయాలంటున్నారు. 5 లక్షలు కట్టాలంట. మన దగ్గర అంత డబ్బు. సరస్వతి చేతిలోని ఫోన్ జారిపడింది. నాన్నా అని గట్టిగా ఏడ్చింది. 5 లక్షలు తను జీవితంలో చూడని డబ్బు. ఈ పోటీ గెలిస్తే వచ్చే డబ్బుతో నాన్నను బ్రతికించుకోవచ్చు. కాని ఇప్పుడు సరస్వతి ఏడుపు చూసి సింధుజలో ఏదో చలనం మొదలైంది. ఆమెకు ఢిల్లీలో తను ఏడ్చిన రోజు గుర్తొచ్చింది. ఈరోజు సింధుజ సరస్వతి దగ్గరికెళ్ళింది. సరస్వతి, ఏమైంది? మా నాన్నకి హార్ట్ అటాక్ అంట. 5 లక్షలు కావాలంట. నేనిప్పుడేం చెయ్యాలి? నేను ఓడిపోతే మా నాన్న. సింధుజ ఒక్క క్షణం ఆలోచించింది. వెంటనే తన ఫోన్ తీసి తన తండ్రికి కాల్ చేసింది. డాడ్, మీరిప్పుడేం చేస్తున్నా నాకు అనవసరం. అర్జెంటుగా సిరిపురం హాస్పిటల్లో వెంకటయ్య పేరు మీద 5 లక్షలు డిపాజిట్ చేయండి, ఇప్పుడే. ఏంటి? ఎందుకు? ప్రాజెక్టు దొంగిలించినందుకు ఇది ప్రాయశ్చితం అనుకోండి. మీరు డబ్బు పంపించకపోతే రేపుదయం నేను ప్రెస్ మీట్ పెట్టి స్మార్ట్ అగ్రిటెక్ ప్రాజెక్ట్ మొత్తం సరస్వతిదే అని చెప్పేస్తాను. మీ ఇష్టం. సింధుజ తండ్రి షాక్ అయిపోయాడు. కూతురి గొంతులో అంతటి ధైర్యాన్ని ఆయన ఎప్పుడూ చూడలేదు. సరే, పంపిస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు. సింధుజ సరస్వతి వైపు తిరిగింది. సరస్వతి, కళ్ళు తుడుచుకో. హాస్పిటల్కి డబ్బందుతుంది. మీ నాన్నకేం కాదు. సింధుజా, నువ్వు? అవును, నేను దొంగని. మా నాన్నకి భయపడి నిన్ను మోసం చేశాను. కానీ ఈరోజు మీ నాన్న ప్రాణాలు ముఖ్యం. ఇప్పుడు మనం ఈ పోటీ గెలవాలి. నీకోసం, మీ నాన్న కోసం, అన్నిటికంటే ముఖ్యంగా మన స్నేహం కోసం. సరస్వతి కళ్ళ నుండి ధారలుగా నీళ్లు కారుతున్నాయి. కానీ ఇప్పుడవి దుఃఖం కాదు, ఆనంద బాష్పాలు. థ్యాంక్ యూ సింధుజా, నువ్వు నా నిజమైన స్నేహితురాలివి. కాదు, మనమొక టీం. ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరిద్దాం పదా. తర్వాత మొదలైంది అస్సలైన ఆట. వాళ్ళిద్దరూ కలిసిపోయారు. సరస్వతి మెదడు బుల్లెట్ ట్రైన్లా పనిచేయటం మొదలెట్టింది. సింధుజా, మనం మెష్ నెట్వర్కింగ్ వాడాలి. ప్రతి ఫోన్ని ఒక నోడ్గా మార్చి సిగ్నల్ లేని చోట ఒక ఫోన్ నుండి మరో ఫోన్కు డేటా హాప్ అయ్యేలా చెయ్యాలి. గ్రేట్ ఐడియా. నేను దానికి ఒక సింపుల్ ఎమర్జెన్సీ SOS ఇంటర్ఫేస్ డిజైన్ చేస్తాను. బటన్ నొక్కగానే దగ్గరలోని హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి అదే రూట్ తీసుకుంటుంది. రాబోయే 18 గంటలు వాళ్లు నిద్రపోలేదు. సరస్వతి కోడింగ్ చేస్తుంటే సింధుజ దానికి కావలసిన రిసోర్సెస్ అందిస్తూ ప్రెజెంటేషన్ సిద్ధం చేసింది. ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. వాళ్ల మధ్య ఉన్న వైరం ఒకరికొకరు అండగా నిలబడే స్నేహంగా మారింది. 24 గంటలు ముగిశాయి. టైమర్ ఆగింది. టీమ్ బి, మీ సొల్యూషన్ చూపించండి. ఈసారి సింధుజ సరస్వతిని ముందు నిలబెట్టింది. సార్, ఇది మా సొల్యూషన్, ఆఫ్లైన్ రక్షక్. సరస్వతి టెక్నికల్ డీటెయిల్స్ వివరిస్తుంటే సింధుజ దానికి డెమో చూపిస్తూ దాని మార్కెట్ వాల్యూని వివరించింది. వాళ్ళిద్దరి మధ్య సమన్వయం చూసి జడ్జిలు నిశ్చేష్టులయ్యారు. అన్బిలీవబుల్. మీరిద్దరూ శత్రువులని మాకు తెలుసు, కానీ కలిసికట్టుగా అద్భుతం చేశారు. మీ సొల్యూషన్ కేవలం తెలివైంది మాత్రమే కాదు, మానవత్వంతో కూడుకున్నది. గ్లోబ్టెక్ మిమ్మల్ని గర్వంగా ఆహ్వానిస్తోంది. మీరిద్దరూ సెలెక్ట్ అయ్యారు. ఆ క్షణం వాళ్ల మధ్య ఉన్న పేద ధనిక అనే తేడా, గెలుపోటముల లెక్కలు అన్నీ చెరిగిపోయాయి. కొన్ని రోజుల తరువాత కాలేజీ గ్రాడ్యుయేషన్ డే. సరస్వతి తండ్రి వెంకటయ్య గారు పూర్తిగా కోలుకొని కూతురు పట్టా తీసుకోవడం చూడడానికొచ్చారు. ఆయన పక్కనే సింధుజ తండ్రి కూడా నిలబడి ఉన్నారు. ఆయన ముఖంలో ఇప్పుడు గర్వం కాదు, గౌరవం ఉంది. స్టేజ్ మీద అనౌన్స్మెంట్. ఈ సంవత్సరం మా కాలేజీ చరిత్రలోనే మొదటిసారి 2 విద్యార్థులు గోల్డ్ మెడల్ పంచుకుంటున్నారు. సరస్వతి మరియు సింధుజ. ఇద్దరూ నవ్వుతూ స్టేజ్ ఎక్కారు, మెడల్స్ అందుకున్నారు. ఈరోజు మీ అందరికీ నేనొకటి చెప్పాలి.
నాకొచ్చిన అవార్డులు పేరు ఏవీ నా సొంతం కాదు. నా స్నేహితురాలు సరస్వతి లేకపోతే నేను జీరో. స్మార్ట్ అగ్రిటెక్ ప్రాజెక్ట్ ఐడియా పూర్తిగా సరస్వతిది. నేను కేవలం ప్రెజెంటేషన్ చేశానంతే. అందుకు బహిరంగంగా క్షమాపణ కోరుతున్నాను. ఆ పేటెంట్ హక్కులను ఈరోజే సరస్వతికి బదిలీ చేస్తున్నాను. సింధుజ ఆప్యాయంగా చెప్తుంది. కానీ ఆ ప్రాజెక్టుకి అందమైన రూపమిచ్చింది సింధుజానే. ఇకపై మేమిద్దరం కలిసి గ్లోబ్ టెక్ ఆఫర్ను తిరస్కరిస్తున్నాం. అందరూ షాక్ అయ్యారు. అవును, మేమిద్దరం కలిసి మా సొంత కంపెనీ ప్రారంభిస్తున్నాం. ఎస్ఎస్ టెక్నాలజీస్, సరస్వతి సింధుజ టెక్నాలజీస్. మా మొదటి ప్రాజెక్ట్ ఆ స్మార్ట్ అగ్రిటెక్ మరియు ఆఫ్లైన్ రక్షక్ రెండింటినీ కలిపి మా గ్రామాల కోసం పనిచేస్తాం. చప్పట్ల మూతతో ఆడిటోరియం దద్దరిల్లింది. సింధుజ, సరస్వతి ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసుకుని తమ డిగ్రీ పట్టాలతో భవిష్యత్తులోకి నడిచారు. ఒకరు తెలివికి, మరొకరు సంపదకు ప్రతిరూపం. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేసే నిజమైన స్నేహితులుగా మారారు.